ముందుగా దేవుని నామానికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు డాడీకి అన్నికి వందనాలు. అండ్ నా సాక్ష్యం వచ్చేసి దేవుడు ఎలా అంటే నన్ను ఒక పెంట కుప్పల మీద నుంచి లేపాడు. ఆల్రెడీ మీ అందరూ నా ఒక టెస్ట్ మనీ వీడియో చూసే ఉంటారు, మీ వరకు వచ్చే ఉంటుంది. లోకానుసారంగా చాలా తిరిగేవాడిని. నాకు లేని అలవాటు అంటూ ఏమి ఉండేది కాదు. ఎంత అంటే మమ్మీ డాడీ కూడా నాకు టైంలో నువ్వు ఎందుకు వద్దు ఇంట్లో నుంచి వెళ్ళిపో అనే సిచ్యువేషన్లో కూడా అన్నారు కూడా. బట్ దేవుడు నన్ను ఇప్పుడు ఈ స్థితిలో నిలబెట్టాడు, దేవుడు పట్టుకున్నాడు. అండ్ నేను ఇక్కడ ఒక కంపెనీలో ఒక జాబ్ చేస్తున్నాను. దేవుడు ఇప్పుడు కూడా మమ్మీ డాడీకి నేను దూరంగా ఉంటే ఇక్కడ జాబ్ చేస్తున్నా కూడా దేవుడు ఏ రోజు కూడా నాకు ఆకలి విలువ తెలియలేకుండా చేశాడు. ప్రతి విషయంలో దేవుడు నన్ను పోషిస్తూ వస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ మమ్మీకి డాడీకి కోసం కూడా ప్రే చేయండి. డాడీకి రీసెంట్గా ఒక సర్జరీ జరిగింది ఫ్యూ మంత్స్ బ్యాక్. కొంచెం సర్వే అవ్వడానికి టైం పడుతుందని అన్నారు. బట్ నా ఆశ అంతా ఒకటే, నేను దేవుని ఇప్పుడు ఒకటే అడుగుతాను, దేవా నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు నన్ను ఎక్కడో ఉండి నుంచి ఎక్కడికో తీసుకొచ్చాడు. ఇప్పటికీ నేను అనుకుంటాను, దేవా నేను ఎక్కడో ఉండేవాడిని, నన్ను ఇక్కడ నిలబెట్టి ఒక పాటలు పాడడానికి కూడా నాకు ఒక మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. అంతటి బట్టి దేవునికి వందనాలు. నేను దేవుని ఇప్పుడు ఒకటే అడుగుతాను, దేవా నాకు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మ నాన్నని ఇక్కడ నేను చర్చిలో చూడాలి దేవా, వాళ్ళు త్వరగా తీసుకురావా అని ఎప్పుడు ప్రేర్ చేస్తాను. నేను కూడా చాలా విషయాల్లో బాధపడతాను. ఎందుకంటే ఎవ్రీ సండే అందరు ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ డాడీతో ప్రేయర్ చేయించుకున్నప్పుడు నా ఫ్యామిలీ రారా, నేను ఒక్కడనే వస్తున్నానా అని నేను చాలా బాధపడేవాడిని. బట్ దేవుడు నాకు వాగ్దానం చేశాడు, భయపడకము ఏడవకము, దేవుడని యెహోవా ఇప్పుడు నీతోనే ఉన్నాడని నాకు ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు. దేవుడు ఖచ్చితంగా కొన్ని డేస్లో ఇక్కడికి మా మమ్మీ డాడీని తీసుకొస్తాడు. ఇక్కడ నేను నించొని మళ్ళీ నేను ఎలా సాక్ష్యం చెప్తానని కోరుకుంటున్నాను. అండ్ కొన్ని డేస్ బ్యాక్ నేనైతే నా ఫర్దర్ స్టడీస్ కోసం నేను అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేశాను. బట్ నేను ఎంత ప్లాన్ చేశానో అదంతా రివర్స్ అయింది. నేను మోర్ దెన్ 3 టైమ్స్గా నేను ప్రిపేర్ అయ్యాను. అండ్ వీసా కోసం చాలా ట్రై చేశాను. బట్ 3 సార్లు కూడా రిజెక్ట్ అయింది. బట్ అప్పుడు నేనైతే చాలా అనుకున్నాను, దేవా అందరికీ చేస్తున్నావు, నేను నా లైఫ్లో ఒక స్టెప్ పైకి వెళ్ళడానికి నీకు ఇష్టం లేదా, నేను ఇక్కడే ఉండిపోతానని నేనైతే దేవుణ్ణి అంటే తిట్టలేదు, నాలో నేను బాధపడ్డాను. ఇక్కడే ఉండిపోతాను, నా లైఫ్ ఇక్కడే ఆగిపోద్దా, మమ్మీ డాడీని నేనే చూసుకోవాలి కదా, వాళ్ళు చూస్తే స్ట్రెయిన్ అయిపోతున్నారు అని అనుకున్నాను. బట్ కొన్ని డేస్ తర్వాత నాకు తెలిసింది నేను ఎక్కడైతే వెళ్ళాలనుకున్నానో, లైక్ కాలిఫోర్నియా వెళ్ళాలనుకున్నాను. బట్ కొన్ని డేస్ బ్యాక్ అక్కడ ఒక పెద్ద అగ్ని ప్రమాదం రావడం, చాలామంది చనిపోయారు. చనిపోవడం విషయం పక్కన పెడితే బ్యాక్ కూడా చాలామంది రాలేకపోయారు. బట్ దేవుడు ఈ సంవత్సరంలో నన్ను ఒక మంచి ప్రమాదం నుంచి తప్పించడం నేను అనుకుంటాను. అండ్ దేవుడు ఈ చర్చిలో నన్ను ఉన్నత స్థాయికి నిలబెడుతున్నాడు. అండ్ నా కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు, నన్ను కూడా పోషిస్తున్నాడు. అండ్ నా జాబ్ కోసం కూడా మీ అందరూ ప్రేయర్ చేయండి. దేవుడి చిత్తమైతే ఇంకా మంచి స్థాయిలో ఉండేటట్లు సాయం చేసేటట్లు ప్రేయర్ చేయండి. మా మమ్మీ డాడీ కూడా తొందరగా చర్చికి రావాలి. ఈ చర్చిలో నేను సాక్ష్యం చెప్పాలనే ఆశ. ఈ ఒక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.